మాన్స్టర్వర్స్ పైన మన ఛానల్లోని చాలా వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కాకపోతే మాన్స్టర్వర్స్లో ఉన్న ఎవ్రీ మాన్స్టర్ గురించి మీకైతే తెలియాలి. సో ఈ వీడియోలోని మాన్స్టర్వర్స్లో ఉన్న ఎవ్రీ మాన్స్టర్ గురించి, ఆ మాన్స్టర్కు ఉండే పవర్స్ గురించి, ప్రజెంట్ అవి ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మీరు గాడ్జిల్లా ఫ్యాన్ అయితే గాడ్జిల్లా లాగా, కాంగ్ ఫ్యాన్ అయితే కాంగ్ లాగా సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి పాడేయండి. ఆల్సో లైక్ బటన్ని కూడా కొట్టండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ని నేను పక్కా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రాస్ట్ వాక్, ఇది ఒక ఐస్ టైటన్. దీన్ని ఫస్ట్ టైం మోనార్క్ లెగసీ ఎపిసోడ్ 3లో అయితే చూశాను. దీని గురించి ఆ ఎపిసోడ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోలో అయితే చెప్పాను. చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఈ మాన్స్టర్కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ టైటన్ ఐస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చూడడానికి ఐస్ గాడ్జిల్లా మాదిరిలా అయితే ఉంటుంది. గాడ్జిల్లాతో కంపేర్ చేస్తున్నా అని కాదు, కానీ ఇది కూడా చాలా పవర్ఫుల్ టైటన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా భారీగా, హైట్గా, వెయిట్గా, స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఆల్సో ఇది ఎలాంటి వెదర్ కండిషన్లో అయినా చాలా ఈజీగా బతకగలదు. వాటర్లో కానీ, ఐస్ ప్లేస్లో కానీ, ఫైర్ ప్లేస్లో కూడా చాలా ఈజీగా బతకగలదు. ఎందుకంటే ఈ మాన్స్టర్ అనేది ఫుడ్గా ఫైర్ని, రేడియేషన్ని తీసుకుంటుంది. సో ఫైర్ ప్లేస్లో కనుక ఉంటే దీనికి ఫుల్ మీల్సే. సో ఫైర్లో కూడా ఇది చాలా ఈజీగా అయితే బతకగలదు. ఆల్సో ఈ మాన్స్టర్ అనేది చాలా తెలివిగా ఫైట్ చేస్తుంది. ఎలాంటి ప్లేస్లో ఉన్నా ఫైర్ని కానీ, రేడియేషన్ని కానీ చాలా ఈజీగా అయితే సెన్స్ చేయగలదు. ఒకవేళ ఇది కానీ గాడ్జిల్లా మీదకి ఫైట్కి వెళ్తే గెలుస్తుందో గెలదా అనేది ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఒకవేళ దీనికి గాడ్జిల్లాకి ఫైట్ జరిగితే పక్కా ఇది గాడ్జిల్లాకి టఫ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే గాడ్జిల్లాకి మెయిన్ వీక్నెస్ అయిన ఐసే దీని మెయిన్ పవర్ కాబట్టి. వార్ బ్యాట్స్, వీటిని గాడ్జిల్లా విఎస్ కాంగ్ మూవీలోని కాంగ్ హలో ఎత్తుకెళ్ళినప్పుడు అయితే చూసాం. ఇవి పెద్ద పాములకి రెక్కలు వచ్చిన టైటాన్స్లా అయితే ఉంటాయి. వీటి బాడీ అనేది పాములా ఉండడం వల్ల చాలా స్పీడ్గా అయితే అటాక్ చేయగలవు. ఆల్సో వీటికి హెల్ప్ఫుల్గా రెక్కలు కూడా ఉండడం వల్ల ఇవి చాలా పవర్ఫుల్గా, చాలా స్పీడ్గా అయితే ఉంటాయి. మెయిన్గా ఇవి ఏమైనా టైటాన్స్ని చూస్తే ఫస్ట్ వాటిని చాలా సైలెంట్గా వెళ్ళి చుట్టేసి వాటి బోన్స్ మొత్తాన్ని కూడా ఎరక్కొట్టేసి, ఆ తర్వాత వాటి రెక్కలతోటి ఊపిరాడకుండా చేసి చంపి తినేసి గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి. ఆల్సో వీటికి సంబంధించిన విషం అనేది కూడా చాలా విషపూరితంగా అయితే ఉంటుంది. చుక్క మీద పడినా గాల్లో ప్రాణాలు కలిసిపోతాయి, అంత డేంజర్. ఆల్సో ఇవి కలిసికట్టుగానే ఉంటాయి. గ్రూప్స్ కానీ ఫైట్ చేస్తూ ఉంటాయి, సింగిల్గా ఉండవు. అందువల్ల ఇవి చాలా పవర్ఫుల్ టైటన్స్ అనే చెప్పాలి. మెయిన్గా ఇవి హలో ఎర్త్లోని డామినేటెడ్ స్పీసీస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవి ప్రెడిటర్స్ లాగా అదర్ స్పీసీస్ మొత్తాన్ని కూడా తినేస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే తినాలి అనే రూల్స్ ఏమి ఉండవు. ఏది కనిపిస్తే అది నోట్లో వేసేసుకుని ఉంటుంది. ఇది తిన్నింటిని గుడ్లు పెట్టేయడం వల్ల వీటి జనాభా అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది. కాంగ్ వీటిని వేసేసినా కూడా ఇంకా హలో ఎర్త్లోని చాలా వార్ బ్యాట్స్ అయితే ఉన్నాయి. మనకి ఫ్యూచర్ మూవీస్లో కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, సారీ గాడ్ ఆఫ్ ది మాన్స్టర్స్. ఎటువంటి మాన్స్టర్ తన పైకి వచ్చినా భయపడకుండా ఆ మాన్స్టర్ని భయపెట్టి పులిలా వేటాడి మరీ చంపి అందరికన్నా శక్తివంతమైన మాన్స్టర్ టైటాన్ అని ప్రూవ్ చేసుకున్న ఒకే ఒక్క ఆల్ఫా. ఇలా గాడ్జిల్లా గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోతే ఒక వీడియోనే చాలదు. సో గాడ్జిల్లా మీద ఒక సపరేట్ వీడియోని చేద్దాం. మీకు ఇంకేమైనా గాడ్జిల్లా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాండా బాబుని అడగండి. అయితే మధ్యలో వాండా బాబు ఎందుకు వచ్చిందిరా అంటే, మరి గాడ్జిల్లా మూవీలో ఉంది కదండి కత్తిలాగా, అందుకనే అన్నా. మెతుసెలా, ఇది చూడడానికి ఒక పెద్ద కొండలా అయితే ఉంటుంది. ఇది కొండలో ఉండడం వల్ల బాగా లేజీగా, స్లోగా అయితే ఉంటుంది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి చూస్తుంది. అలా రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక ప్లేస్లో అలా ఉండిపోద్ది. అలా ఉండిపోవడం వల్ల దానిపైన అడవి కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ టైటన్ బాడీ అంతా కూడా ఒక రాయిలా అయితే ఉంటుంది. ఈ టైటన్ని ఫస్ట్ టైం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలోని ఒక్కసారి అయితే చూసాం.
దీన్ని తక్కువ టైమే చూపించినా చాలా బాగా పవర్ఫుల్గా అయితే చూపించారు. ఇది కొంచెం స్లోగా ఉండడం, ఫైట్ చేయడంలోని, వార్ చేయడంలోని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇది ఎలా ఉంది కానీ ఇది కానీ గాడ్జిల్లా పైకి అటాక్ వస్తే పక్కా గాడ్జిల్లాకి గాడ్నైతే చూపించేస్తుంది. ఎందుకంటే దీని బాడీ అంతా కూడా కొండలా ఉంటుంది, రాళ్ళలా ఉంటుంది. ఎంత అటాక్ చేసినా కూడా చీమ కరిచినట్టు కూడా ఈ టైటాన్కి అయితే అనిపించదు. ఇంకా ఈ టైటాన్కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలోని ఈ టైటాన్ని చాలా తక్కువ టైమే చూపించారు. అందువల్ల ఈ టైటాన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ పవర్స్ కానీ కరెక్ట్గా తెలియదు. కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ టైటాన్కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ అనేది భారీగా ఉండడం వల్ల పక్క ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఆల్సో దీని బాడీ అంతా కూడా రాయిలా ఉండడం వల్ల ఆపోనెంట్స్ అటాక్స్ ఏమీ కూడా ఈ టైటన్ పైన అయితే పనిచేయదు. ఆల్సో ఈ టైటన్కి ఉండే మెయిన్ పవర్ ఏంటి అంటే దీనికి 2 కొమ్ములు అయితే ఉంటాయి. దాంతో ఎలాంటి టైటన్ అయినా కూడా చాలా ఈజీగా పొడిచి పారేయచ్చు. మేబీ ఈ క్యారెక్టర్ని కానీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాన్స్టర్ వర్స్లోని ఒక మంచి హీరో, ఒక పవర్ఫుల్ విలన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఈ క్యారెక్టర్ని ఫ్యూచర్లో ఏమైనా చూపించచ్చేమో చూడాలి. కెల్లా ఇది ఒక స్పైడర్లా అయితే ఉంటుంది. నార్మల్ స్పైడర్లా కాకుండా చాలా పెద్దగా అయితే ఉంటుంది. దీని నోరులోకి ఒక హ్యూమన్ లాలీపాప్లా అయితే వెళ్ళిపోతాడు. ఇది స్పైడర్ లాగా వెబ్స్ని కూడా వేస్తూ ఉంటుంది. ఆ వెబ్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా జిగురుగా అయితే ఉంటాయి. ఆల్సో ఇది చాలా స్పీడ్గా అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా స్కల్ ఐలాండ్లోనైతే కనిపిస్తాయి. దాన్ని మనం స్కల్ ఐలాండ్ మూవీలో అయితే చూడొచ్చు. స్కల్ ఐలాండ్ మూవీలోని జస్ట్ మనం వాటి పిల్లల్ని మాత్రమే చూసాం. వాటి పిల్లలే హ్యూమన్స్ కంటే చాలా హైట్గా ఉంటారు అని ఒరిజినల్ హైట్ని అయితే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్ మూవీలో అయితే చూడొచ్చు. గాడ్జిల్లా ఆల్ఫాగా మారి పిలిచినప్పుడు ఈ టైటన్ కూడా అక్కడికైతే వస్తుంది. కరెక్ట్గా మనం చూసినట్టయితే ఈ టైటన్ గాడ్జిల్లా అంత హైట్లో ఉంటుంది. టైటన్ని ఇప్పటికీ మనం చాలా మూవీస్లోనే చూసిన దీనికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా మూవీస్లో అయితే రివీల్ చేయలేదు. మేబీ ఈ టైటన్ అనేది మనకి ఫ్యూచర్ మాన్స్టర్ వర్స్ మూవీస్లో కూడా చాలా బాగా కనిపించే ఛాన్స్ ఉంది కానీ ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ కాదు కాబట్టి. బిగ్ ఫుట్ ఈ క్రియేచర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ మనం చాలా మూవీస్లోని చాలా సిరీస్ల్లోని దీని పేరుని వింటూ వచ్చాం. అందాకెందుకు మన రియల్ లైఫ్లో కూడా ఈ బిగ్ ఫుట్ ఉంది అని ఇప్పటికీ చాలా రూమర్స్ని చాలా న్యూస్ని మనం వినుకుంటూ వచ్చాం. కానీ ఇది మాన్స్టర్ వర్స్లో కూడా ఉంది అని, దీన్ని ఒకసారి చూపించారు అని, దీన్ని కూడా ఒక టైటన్ అంటారు అని చాలా తక్కువ మందికి తెలుసు. బిగ్ ఫుట్ని మాన్స్టర్ వర్స్లో అయితే ఫస్ట్ టైం మోనార్క్ లెగసీ ఎపిసోడ్ 1లో అయితే చూసాం. మే ఫైల్స్ని చెక్ చేస్తున్నప్పుడు చాలా ఫొటోస్ని అయితే చూపిస్తారు. వాటిలోని ఈ బిగ్ ఫుట్ ఫోటో కూడా ఒకటి. ఇది ఎక్కడుంది, ఏం చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కానీ ఇది ఉంది అని మాత్రం అయితే మెన్షన్ చేశారు. ఇంకా దీని పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది నార్మల్ హ్యూమన్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడడానికి ఒక బిగ్ క్రియేచర్ లాగా, కోతిలాగా అయితే ఉంటుంది. దీని గురించి మేబీ ఫ్యూచర్లో ఏమైనా చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే దీనికి మంచి స్కోప్ ఉంది, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెహమ్మద్ ఇది మన రియల్ లైఫ్లో ఉండే మెహమ్మద్ నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. ఈ మెహమ్మద్ టైటన్ చూడడానికి ఒక పెద్ద ఏనుగులా అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ బిల్డింగ్స్ కన్నా చాలా హైట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రెంగ్త్లో అయితే కాంగ్ అన్న కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలదు. ఇంకా దీనికి ఉండే కొమ్ములు ఎంత పెద్దగా ఉంటాయంటే అంత పెద్దగా ఉంటాయి. ఒక్క పోటేస్తే ఏ టైటన్ అయినా కింద పడిపోద్ది. మాన్స్టర్ వర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్లోని ఈ టైటన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇంత పవర్ఫుల్ అయినా కూడా ఇప్పుడు దాకా ఒక్క టైటన్తో కూడా ఎందుకు ఫైట్ చేయలేదు అంటే ఇది ఏనుగులాగా చాలా సాధు జంతువు. ఒకరితో ఫైట్ చేయాలి, ఒకరిని కొట్టేయాలి, కింగ్ అవ్వాలి అలాంటివే ఉండవు. దీనికి హ్యాపీగా బతికేస్తే చాలు అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఇప్పుడు దాకా కాంగ్తో కానీ గాడ్జిల్లాతో కానీ ఫైట్ చేయలేదు. దీని ఫస్ట్ టైం అయితే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలోని గాడ్జిల్లా పిలిచినప్పుడు ఈ మాన్స్టర్ కూడా ఆ బిల్డింగ్ని బద్దలు కొట్టుకుని మరీ వచ్చేస్తుంది. ఎప్పుడు సైలెంట్గానే ఉంటాయి కానీ వీటికి కానీ కోపం వచ్చి కాంగ్ మీదో గాడ్జిల్లా మీదో పడితే మాత్రం రెండిటికి పులుసు కారిపోద్ది.
ఎందుకంటే ఇది ఎంత హైట్ ఉందో చూసారు కదా, దీని కొమ్ములు ఎలా ఉన్నాయో చూసారు కదా, పైకెట్టుకుంటూ వచ్చి ఒక్కేటేసిందంటే ఏదైనా కింద పడాల్సిందే. సో ఇది ఒక పవర్ఫుల్ టైటన్. దీన్ని మేబీ ఫ్యూచర్లో కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంది. స్కల్ క్రాలర్స్ ఇవి ఎక్కువగా స్కల్ ఐలాండ్లో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు కాంగ్ ఫ్యామిలీని చంపేద్దామా, లొట్టలు వేసుకుని తినేద్దామా అని చూస్తూ ఉంటాయి. కాంగ్ ఉండే మెయిన్ ఎనిమీస్ అంటే అవి ఇవే అని చెప్పొచ్చు. వీటి ఫేస్ చూడడానికి స్కల్లా ఉండడం వల్ల స్కల్ క్రాలర్స్ అని పేరు పెట్టారు. ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎంత పవర్ఫుల్గా ఉంటాయి అంటే స్కల్ ఐలాండ్ మూవీలో మనం చూసిన కాంగ్ అనేది చిన్నపిల్లడు, అంటే వాడికి ఒక 8 సంవత్సరాల వయసు అన్నట్టు. ఇంత వయసుకి కాంగ్ అన్న అంత హైట్ ఉంటే ఇంకా కాంగ్ అన్న పేరెంట్స్ ఎంత హైట్ ఉంటారు, ఎంత పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళని స్కల్ క్రాలర్స్ ఏమీ కాకుండా చంపేసి వాటిని ఫుల్ మీల్స్గా తినేసాయి. ఎంత పవర్ఫుల్లో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఇవి చాలా పవర్ఫుల్గా ఉన్నా చాలాసార్లు చూపించిన కొన్ని టైటన్స్ని హైలైట్ చేయడం కోసం ఈ టైటన్ అయితే తొక్కేశారు. మేబీ ఫ్యూచర్లో కూడా ఈ టైటన్ని బాగా చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే హాలో ఎర్త్లో కూడా ఇవి ఉంటాయి కదా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కూడా వీటిని గుడ్లని ఇంకా మనం చూసాం కదా. సో ఫ్యూచర్లో కూడా వీటిని చూసే ఛాన్స్ అయితే ఉంది. కార్కిన్ తిను కూడా కాంగ్ జాతికి చెందినవాడే. తన క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. తన క్యారెక్టర్ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీలోని మెయిన్ విలన్గా అయితే చూస్తాం. ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే కాంగ్కి గాడ్జిల్లాని కూడా పరిగెట్టించే లెవెల్లోనైతే ఉంటాడు వీడి గురించి ఒక సపరేట్ వీడియోలోని డిస్కస్ చేద్దాం. రాకెన్ ఇది చూడటానికి ఒక ఆక్టోపస్లా అయితే ఉంటుంది. దీన్ని ఫస్ట్ టైం కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో అయితే చూసాం. ఆల్సో ఈ మాన్స్టర్వర్స్కి కనెక్ట్ అయి ఉన్న స్కల్ ఐలాండ్ అనే సిరీస్లో కూడా దీన్ని అయితే చూడడం జరిగింది. ఈ సిరీస్ ఏంట్రా అంటే ఈ సిరీస్ మోనాక్లెన్సీ లాగా మాన్స్టర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. మాన్స్టర్వర్స్ పైన మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పక్కా చూడడానికి ట్రై చేయండి. తెలుగులో అయితే లేదు. కావాలంటే మన ఛానల్లోని దీనిపైన ఒక ఎక్స్ప్లెనేషన్ సిరీస్ అయితే చేస్తాను. ఈ టైటన్ గురించి కనుక మాట్లాడుకుంటే స్కల్ ఐలాండ్ మూవీలోని కాంగ్ భలే ఉన్నాడని వాడిని డిన్నర్ చేసుకుందాం అనుకుంటే కాంగే వీడిని డిన్నర్ చేసుకుంటాడు. అక్కడ ఉండేది కాంగ్ అన్న కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. కానీ వేరే మాన్స్టర్ కనుక ఉండుంటే రఫ్ఫాడ్ ఏం చేసేది. ఇది కానీ వాటర్లో ఉంటే దీన్ని ఓడించడం చాలా కష్టం. దీనికి చాలా జైలు ఉండడం వల్ల ఏ మాన్స్టర్నైనా కూడా వాటర్లోకి లాగేసి ఊపిరి ఆడకుండా చేసేసి చంపేసి వాడినైతే తినేస్తూ ఉంటుంది. ఈ టైటన్ లైక్ మొసల్లాగా వాటర్లో ఎంత లోతుంటే అంత పవర్ఫుల్ అయితే అవుతుంది. ఈ టైటన్ని వాటర్లో బీట్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది వాటర్లో చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా సముద్రాల్లో తిరిగే పడవల పైన అటాక్ చేసుకుంటూ ఆ పడవల పైన మనుషుల్ని తినేస్తూ బతుకుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీగా కాంగ్తో పెట్టుకుంది, అందుకే దాని ఫోటోకి దండ పడిపోయింది. ఇవి ఇంకా మాన్స్టర్వర్స్లో అయితే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చూపించే ఛాన్స్ అయితే పక్కానే ఉంది. ఈ వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూశారు అంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే మరికొన్ని వీడియోస్ని చేయడానికి నాకైతే మోటివ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకో తెలుసా, ఈ వీడియోని ఇక్కడతోటే ఆపేస్తున్నాను. పార్ట్ 2 తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇదేంట్రా ఇది అంటే యాక్చువల్గా ఈ వీడియో డ్యూరేషన్ అనేది 30 మినిట్స్కి దాటిపోయింది. మీరు 30 మినిట్స్ చేస్తే చూస్తారా చెప్పండి. అందువల్లే పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దామని డిసైడ్ అయ్యాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇదెక్కడి ట్విస్ట్రా మామ అనుకోవచ్చు, కానీ మన ఓల్డ్ అనుభూతులకైతే ఇది అలవాటే. సో పార్ట్ 2 కోసం ఏం చేయాలో తెలుసు కదా. కామెంట్ చేసుకొని మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి మ్యాక్సిమం 100 లైక్స్ వస్తేనే నేను పార్ట్ 2ని అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2లోని వీటికన్నా ఇంట్రెస్టింగ్ మాన్స్టర్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి.